చరిత్రలో చాలామంది ఉంటారు, కానీ చరిత్రను తిరగరాసి మళ్ళీ చరిత్ర సృష్టించేవాడు ఒక్కడే ఉంటాడు. నేనే చరిత్ర, నాదే ఆ చరిత్ర. ఇది అఖండ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలయ్య చెప్పిన ఓ డైలాగ్. గోపీచంద్ మల్లేని బాలయ్య గార్ల కాంబినేషన్లో చారిత్రక నేపథ్యంలో ఓ సినిమా స్టార్ట్ అయింది కదా. బాలయ్య హీరోగా నటిస్తున్న 111వ సినిమాగా తెరకెక్కుతున్న ఆ సినిమాలోని డైలాగ్ని అఖండ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పడం జరిగింది. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తర్వాత చాలా కాలం తర్వాత బాలయ్య నటిస్తున్న చారిత్రాత్మక సినిమా ఇది. ఇది కల్పిత కథో లేక రియల్ లైఫ్లో ఎవరైనా మహారాజుకు సంబంధించిన కథో అన్నది ఇప్పటి వరకు బయట పెట్టలేదులే, కానీ 2 పవర్ఫుల్ రోల్స్లో బాలయ్య నటిస్తున్నారన్న విషయాన్ని మాత్రం పోస్టర్ల ద్వారానే గోపీచంద్ మల్లేని బయట పెట్టేశాడు. ఈ పోస్టర్లను చూసి, జోలిలో బాలయ్య గెటప్లను చూసి, యుద్ధ వీరుడిగా బాలయ్య ఆహార్యాన్ని చూసి నాకైతే విక్రమసింహ భూపతి అనే సినిమా గుర్తుకొస్తోంది. 25 ఏళ్ల క్రితం బాలయ్య హీరోగా కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో చాలా గ్రాండ్గా ప్రారంభమైన ఆ సినిమాలో కూడా బాలయ్య జోలిలో నటించారు. నిజానికి ఆ సినిమా కనుక నిర్మాణాన్ని పూర్తి చేసుకుని విడుదలయ్యి ఉంటే కనుక బాలయ్య కెరీర్లో మరో అద్భుతమైన చిత్రంగా నిలిచి ఉండేది. తెలుగు సినీ ఇండస్ట్రీ 25 ఏళ్ల క్రితమే ఓ బాహుబలి లాంటి సినిమాను చూసి ఉండేది. బాలయ్య సినిమా కథనే కాపీ కొట్టి రాజమౌళి బాహుబలి సినిమాను తీశాడని తెలుగు సినీ జనాలు ట్రోల్స్ చేసి ఉండేవారు కూడా. 25 ఏళ్ల క్రితం నాడు బాలయ్య హీరోగా నడిచిన విక్రమసింహ భూపతి సినిమా కథతోనే రాజమౌళి గారు ప్రభాస్తో బాహుబలి సినిమాను తీశారని మీలో ఎంతమందికి తెలుసు? అసలు ఇంతకీ విక్రమసింహ భూపతి సినిమా కథ ఏంటి? ఆ సినిమాను ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అర్ధాంతరంగా ఆ సినిమాను ఎందుకు ఆపేశారు? మళ్ళీ ఆ సినిమాను స్టార్ట్ చేద్దామని బాలయ్యతో కోడి రామకృష్ణ గారు బ్రతికి ఉన్న రోజుల్లో అడిగితే బాలయ్య చెప్పిన సమాధానం ఏంటి? ఆ సినిమా నిర్మాత ఎలా చనిపోయారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా విక్రమసింహ భూపతి సినిమా కథ ఏంటన్నది క్లుప్తంగా చెప్పుకుందాం. ప్రతాపవర్మ అనే యువకుడు తన నాన్నమ్మతో కలిసి ఓ అడవులోని గూడెంలో నివసిస్తూ ఉంటాడు. ఒకరోజు కొందరు బందిపోటు దొంగలు ఆ గూడాన్ని దోచుకోవడానికి వస్తారు. వాళ్ళు ప్రతాపవర్మని చూసి ఒక్కసారిగా షాక్కి గురవుతారు. దోచుకోవడానికి వచ్చిన బందిపోటు దొంగలు ఆయన్ను కీర్తించడం మొదలుపెడతారు, దేవుడిలా చూడటం మొదలుపెడతారు. అప్పుడే ప్రతాపవర్మకు తన గతం గురించి తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్లో ప్రతాపవర్మ తండ్రి విక్రమసింహ భూపతి ఓ మహా సామ్రాజ్యానికి రాజు. అయితే నమ్మిన వాళ్లే విక్రమసింహ భూపతిని వెన్నుపోటు పొడిచి హతమారుస్తారు. ఆయన భార్యను కూడా చంపేస్తారు. ఆ పరిస్థితుల్లో విక్రమసింహ భూపతి తల్లి తన మనవడిని తీసుకొని అడవిలోకి పారిపోతుంది. ఇలా తన తండ్రి గురించి తెలుసుకున్న ప్రతాపవర్మ తిరిగి ఆ రాజ్యానికి వెళ్తాడు. తన తండ్రి చావుకి కారణమైన వాళ్ళని శిక్షించి తిరిగి సింహాసనాన్ని ఎలా దక్కించుకున్నాడు అన్నదే బాలయ్య విక్రమసింహ భూపతి సినిమా కథ. ఈ కథలోని కోర్ పాయింట్ను వింటుంటే బాహుబలి సినిమాలు గుర్తుకు రావటం ఖాయం. అర్ధాంతరంగా ఆగిపోయిన బాలయ్య సినిమా కథకు స్వల్ప మార్పులను చేర్పులను చేసి ఈ తరం టెక్ యుగానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లేలో మ్యాజిక్లను చేర్చి కొత్తగా అదనపు హంగులను కథలో అల్లుకుని మరీ బాహుబలి సినిమాలను రాజమౌళి తీశారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఆ సంగతిని పక్కన పెడితే అసలు ఇంతకీ విక్రమసింహ భూపతి సినిమా ఎందుకు ఆగిపోయింది అన్న వివరాలకు వెళ్ళిపోదాం. నందమూరి బాలకృష్ణ గారికి భార్గవ్ ఆర్ట్స్ సంస్థతో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకం. ఆ సంస్థ అధినేత ఎస్ గోపాలరెడ్డి బాలకృష్ణ గారికి వీరాభిమాని. ఆ విషయాన్ని ఆ నిర్మాత స్వయంగా ఎన్నో ఫంక్షన్లలో చెప్పుకున్నారు కూడా. బాలయ్య భార్గవ్ ఆర్ట్స్ కాంబినేషన్లో మాతో పెట్టుకోకు, ముద్దుల కృష్ణయ్య, మువ్వా గోపాలుడు, ముద్దుల మేనలుడు, మంగమ్మగారి మనవడు, ముద్దుల మామయ్య వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఒకదానికి మించి మరొకటి హిట్ అయ్యాయి. భార్గవ్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ ఎక్కువగా బాలయ్యతోనే సినిమాలను తీసింది. ఇంకో విశేషం ఏంటంటే ఆ సంస్థ తీసిన సినిమాల్లో 1-2 తప్ప మిగిలిన వాటన్నింటికి కోడి రామకృష్ణ గారే దర్శకుడు కూడా. ఇక అసలు విషయానికి వస్తే సరిగ్గా 25 ఏళ్ల క్రితం అంటే 2001లో బాలయ్య హీరోగా ఓ జానపద చిత్రాన్ని తీయబోతున్నట్టుగా నిర్మాత గోపాలరెడ్డి గారు ప్రకటించారు. జానపద చిత్రాల కాలం పోయింది. ఈ రోజుల్లో జానపద చిత్రాలు ఎవరు తీస్తారు, ఎవరు చూస్తారన్న సమయంలో గోపాలరెడ్డి గారు భారీ బడ్జెట్తో ఆ సినిమాను ప్రకటించి నిర్మాణానికి పూనుకున్నారు. ఆ సినిమాకు కూడా దర్శకుడు కోడి రామకృష్ణ గారే. ఇందులో బాలకృష్ణ గారు 2 ప్రధాన పాత్రల్లో నటిస్తారని ప్రకటించారు. సినిమా పేరు విక్రమసింహ భూపతి. సినిమాలో విక్రమసింహ భూపతిగా ఓ పాత్రలోనూ, ప్రతాప్ అనే ఓ యుద్ధ వీరుడిగా మరో పాత్రలోనూ బాలకృష్ణ నటిస్తారని ప్రకటన చేశారు. పూజా పాత్ర, అంజలా జవేరి, రోజా హీరోయిన్లు. హాలీవుడ్ చిత్రాలు లయన్ కింగ్, గ్లాడియేటర్ స్ఫూర్తితో ఆ తరహా చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించాలని గోపాలరెడ్డి గారు భావించారు. హైదరాబాద్లోని తెలుగు లలితా కళావేదికలో అభిమానుల సమక్షంలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. కృష్ణరాజు గారు ఈ సినిమాకు క్లాప్ను కొట్టారు. రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ వేసి మరీ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. సినిమాలో 2 వార్ ఎపిసోడ్స్ ఉన్నాయి.
ఒకటి రాజస్థాన్లోను మరొకటి అరకులోను చిత్రీకరించాలని అనుకున్నారు. అరకులో తీసే వార్ ఎపిసోడ్ ఇంటర్వెల్కు అనుకున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద అంతవరకు ఎవరూ తీయని రేంజ్లో వార్ ఎపిసోడ్స్ ఉండాలని గోపాల్ రెడ్డి గారు ప్లాన్ చేశారు. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, పాటలు చిత్రీకరించడానికి వైజాగ్లో కొండల మధ్యలో రాచనగర్ సెట్ను కూడా వేశారు. దీనికి భారీగా డబ్బును ఖర్చు చేశారు. కానీ అందులో ఒక్కరోజు కూడా షూటింగ్ జరగలేదు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పెద్ద ఫ్లోర్ను అద్దెకు తీసుకుని మరో సెట్ వేశారు. ఆ సెట్లో కూడా ఒక్కరోజు కూడా షూటింగ్ జరగలేదు. వాస్తవానికి ఈ సెట్లలో షూటింగ్ను లాస్ట్లో చేద్దామని అనుకున్నారు. వార్ ఎపిసోడ్ల తర్వాత చేద్దామని అనుకున్నారు. సగానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. అంతా సవ్యంగా జరిగిపోతుందనుకున్న తరుణంలో హఠాత్తుగా ఈ చిత్ర నిర్మాణానికి బ్రేక్ పడింది. మళ్ళీ మొదలు కానేలేదు. బాలయ్యకు దర్శకుడు కోడి రామకృష్ణకు విభేదాల వల్లే ఈ సినిమా నిర్మాణానికి ఫుల్ స్టాప్ పడిందని ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. ఈ సినిమా కంటిన్యూ అవ్వాలంటే దర్శకుడు కోడి రామకృష్ణను మార్చేయాలని బాలయ్య కరాఖండిగా చెప్పేశారట. ఇద్దరికి సయోధ్య చేయాలని ఎంత ప్రయత్నించినప్పటికీ బాలయ్య మాత్రం వెళ్ళలేదట. దీంతో కొంతకాలం పాటు సైలెంట్గా ఉన్న గోపాలరెడ్డి గారు ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమాను మొదలు పెట్టాలని బాలయ్యను సంప్రదించారు. సివి రావు అనే దర్శకుడిని పెట్టుకోండి, నేను సినిమాను చేస్తాను అని బాలయ్య ఓ క్లారిటీని ఇచ్చారు. సరేలే అనుకుని ఆ సివి రావును గోపాలరెడ్డి సంప్రదిస్తే సెట్టింగ్స్ అన్ని మార్చేయాలని, సినిమాను మళ్ళీ మొదటి నుంచి తీస్తానని చెప్పారట. అప్పటికే ఆ రోజుల్లోనే గోపాలరెడ్డి గారు ఈ సినిమా కోసం 7 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు. మళ్ళీ మొదటి నుంచి అంటే నా వల్ల కాదనుకుని ఆయన మొగ్గు చూపలేదు. దీంతో ఆ సినిమా అక్కడే ఆగిపోయింది. అప్పటికే తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక, ఫైనాన్షియల్స్ ఒత్తిడి తట్టుకోలేక గోపాలరెడ్డి గారు సతమతమయ్యారు. దీంతో ఆయన ఆరోగ్యం దెబ్బతింది. ఎన్నో హిట్ సినిమాలు తీసిన గోపాలరెడ్డి గారికి పాపం కాలం కలిసి రాలేదు. మనోవ్యధతోనే 2008 సంవత్సరంలో ఆయన కన్నుమూశారు. ఆయన కుమారుడు భార్గవరెడ్డి ఎందుకనో సినిమాలపై ఆసక్తిని చూపలేదు. బహుశా తండ్రికి ఎదురైన అనుభవం వల్ల కావచ్చు. ఆ సినిమాను మళ్లీ తీద్దామని కోడి రామకృష్ణ ప్రతిపాదన తెచ్చినా భార్గవరెడ్డి గారు ఆ సినిమా జోలికి వెళ్ళలేదు. అయితే ఆయన కూడా 2018 సంవత్సరంలో నెల్లూరు జిల్లా వాకాడులో అనుమానాస్పద రీతిలో మరణించారు. ఇదే విషయమై ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు కోడి రామకృష్ణ గారు స్పందించారు. బాలయ్యతో మీకు గొడవల వల్లే సినిమా ఆగిపోయిందా, అసలు కథ ఏంటి అని ఆ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే కోడి రామకృష్ణ గారు ఇలా రియాక్ట్ అయ్యారు. ఆ సినిమా షూటింగ్ దాదాపుగా 60% పైగా పూర్తయింది. సినిమా చిత్రీకరణ సమయంలోనే రెడ్డి గారు బాగా అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు ఎందుకనో జాతకాలపై బాగా నమ్మకం. ఆయనకు సంబంధించిన జ్యోతిష్కులను కలిసి చూపించుకున్నారు. ఈ సినిమా షూటింగ్ను మొదలుపెట్టిన ముహూర్తం బాగాలేదట. అందువల్ల సినిమాకు గ్యాప్ ఇవ్వండి, నష్ట నివారణ పూజలు చేయాలి అంటూ ఏవేవో చెప్పారు. అదే విషయాన్ని నాతో చెప్తే బాలయ్య గారికి ఓకే అంటే నాదేముంది అన్నాను. బాలయ్యకు రెడ్డి గారు చెప్తే లేదు మనం జ్యోతిష్కులకు విలువ ఇవ్వాలి, వాళ్ళు చెప్పింది తప్పకుండా ఆచరిద్దాం, కాస్త గ్యాప్ తీసుకుందాం అని బాలయ్య గారు అన్నారు. ఆయనకు కూడా జ్యోతిష్కులపై బాగా గురి. అదే అనుకుని కాస్త గ్యాప్ ఇచ్చాం. కానీ ఈ సినిమా అంటే రెడ్డి గారికి బాగా ఇష్టం. ఆయన యాక్టివ్గా లేకపోయినా కొడుకు భార్గవరెడ్డి సమక్షంలో సినిమాను పూర్తి చేద్దామని నేను ప్రయత్నించాను. కానీ రెడ్డి గారిలో హుషారు లేదు. అది చూసి మీరు కోలుకున్నాకే చేద్దాములే అన్నాను. మీరు అలా ఉంటే మేము హ్యాపీగా సినిమాను పూర్తి చేయలేము, సినిమా మూడ్ ఉండదు, మీరు ముందు రెస్ట్ తీసుకోండి చెప్పాను. బాలయ్య కూడా ఈలోపు మరో పిక్చర్ తీసుకుంటాలే అని అన్నారు. కానీ ఈలోపే రెడ్డి గారు బాగా సిక్ అయిపోయారు, మంచాన పడ్డారు, చివరకు చనిపోయారు. ఆయనకు ఇష్టమైన సినిమాను పూర్తి చేసి చూడకుండానే చనిపోయారు. సినిమా చిత్రీకరణ జరిగి చాలా కాలం అవుతుంది కాబట్టి కథలో కాస్త మార్పులు చేర్పులు చేసి ఓ యంగ్ యాక్టర్ను తీసుకొని బాలయ్యతో తీసిన ఎపిసోడ్స్ను ఫ్లాష్ బ్యాక్లో చూపిద్దామని కూడా ప్రపోజ్ చేశాను. ఎందుకో భార్గవ్ రెడ్డి మొగ్గు చూపలేదు. ఆ విషయాన్ని బాలయ్య కూడా చెప్పాను. బాలయ్య కూడా దాన్ని ఎలాగైనా పూర్తి చేద్దాం, మంచి ప్రాజెక్ట్ అంటూ మాట్లాడారు. దాన్ని పూర్తి చేసి ఎప్పటికైనా విడుదల చేస్తాం, ప్రేక్షకులకు చూపిస్తామని కోడి రామకృష్ణ గారు చెప్పుకొచ్చారు. బాలయ్యకు నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని కూడా వెల్లడించారు. అయితే ఆయన చెప్పింది కూడా చివరకు జరగలేదు. ఆయన అలా చెప్పిన కొన్నాళ్ళకే భార్గవ్ రెడ్డి కన్నుమూశారు. 2019 సంవత్సరంలో కోడి రామకృష్ణ గారు కూడా మరణించారు. మొత్తానికి ముహూర్త బలం లేకపోవడం వల్లే ఇలా జరిగి ఉంటుందని బాలయ్య కూడా ఫిక్స్ అయిపోయి ఆ సినిమా ఊసే ఎత్తడం మానేశారు. అది విక్రమ్ సింహ భూపతి సినిమా కథ అలా ముగిసిందనమాట. కొన్ని సినిమాల అనౌన్స్మెంట్ జరిగి ఆగిపోతూ ఉంటాయి. ఇంకొన్ని సినిమాలు 1-2 రోజుల షూటింగ్తోనే ముగిసిపోతుంటాయి. ఇంకొన్ని సినిమాలైతే చర్చల దశల్లోనే బ్రేకప్ పడిపోతుంది. కానీ బాలయ్య విక్రమ్ సింహ భూపతి సినిమా మాత్రం 60% షూటింగ్ని జరుపుకుని మరీ ఏ కారణం అనేది స్పష్టంగా తెలియకుండానే అర్ధాంతరంగా ఆగిపోయింది.
కొద్ది కాలం క్రితం బాలయ్య గారు నర్తనశాల సినిమాకు సంబంధించిన కొంత ఫుటేజ్ని యూట్యూబ్లో రిలీజ్ చేశారు. సేమ్ టు సేమ్ అదేవిధంగా ఈ విక్రమసింహ భూపతి సినిమాను కూడా పూర్తయినంత వరకు యూట్యూబ్లో విడుదల చేస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఆ సినిమా చిత్రీకరణకు సంబంధించిన నెగిటివ్ ఎవరి దగ్గర ఉందో కానీ సంబంధీకులు ఎవరైనా సరే ఓ మంచి నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిద్దాం. ఇదండి బాలయ్య విక్రమసింహ భూపతి సినిమా ఎందుకు ఆగిపోయింది అన్న దానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.